స్మార్ట్ వెపన్ ఇక్కడే ఉంది మనకి. సో ఈ వెపన్ ఒకటి కొనుక్కొని దానితో అఫెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే మనం పట్టుకోవడం అనేది జరిగింది. సో ఇది కూడా మనకి ఏంటంటే ఈ ఫస్ట్ కేసు ఏదైతే ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నామో, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామో అందులో రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫర్దర్గా ఇది వెరిఫై చేయడం జరిగింది. సో ఈ వెపన్ని మనకి టోటల్గా ఈ అఫెన్స్కి సంబంధించి టోటల్గా మనకి 5 మంది ఇప్పుడు ప్రజెంట్ అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు కాకుండా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళని కూడా ఫర్దర్గా మనము ఎవిడెన్స్ ప్రకారం అది అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ వెపన్ని మనకి ఈ పంచిరెడ్డి కైలాష్ ఎవరైతే ఈయన హెచ్ఎల్కి సంబంధించిన ఆయన ఉన్నారో ఈయన తర్వాత మనకి కొద్ది రోజుల క్రితం హెచ్ఎల్లలో చనిపోయిన సత్తారు గోపి అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ వెళ్ళి ఫిజికల్గా మనకి బెరంపూర్లో ఒక పర్సన్ దగ్గర ఈ వెపన్ కొనడం జరిగింది. అది తీసుకొని వచ్చి వీళ్ళు మణి, అలబన మణి, కలగ ఉమామహేశ్వరరావు, ఉజ్జాన ప్రశాంత్ కుమార్, సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ వెపన్ని యూజ్ చేసుకొని అఫెన్స్ చేయడానికి అన్నది ట్రై చేస్తూ ఉన్నారు. ఇది వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా వీళ్ళకి ఫైనాన్షియల్గా ఎవరు డబ్బులు ఇచ్చారు, ఏ విధంగా దీన్ని కొన్నారు, అండ్ ఇంకా దీంతో ఇంతకుముందు ఏదైనా అఫెన్స్ చేశారా లేదా అన్నది మనం వెరిఫై చేయవలసి ఉంది. యాజ్ అండ్ టుడే ఇప్పటి వరకు ఉన్న ఇన్వెస్టిగేషన్ ప్రకారం మనకు పాత అఫెన్స్ వీళ్ళేమి దీంతో ఇంకా చేసినట్లు మనకు ప్రూవ్ కాలేదు. సో బట్ వీళ్ళు ఏదైనా చేస్తున్నప్పుడు అది కూడా మనం ఫర్దర్గా వెరిఫై చేస్తాము. అండ్ దీనికి సంబంధించి ఇక్కడంగా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయవలసి ఉంది, అది కూడా చేస్తాము. దీనికి సంబంధించి మనకి ఎస్డిపిఓ శ్రీకాకుళం, సిఐ జేఆర్పురం, ఎస్ఐ శ్రీకాకుళం రూరల్, ఎస్ఐ హెచ్ఎల్, సో ఈ టీం ఏదైతే ఉందో ఈ టీం మొత్తం దీనిపైన వర్క్ చేయడం జరిగింది. సో మనకి అగైన్ మన వైపు నుంచి చెప్తున్నది ఏంటంటే ఒకటి అఫెన్స్ జరిగిన తర్వాత, క్రైమ్ జరిగిన తర్వాత పట్టుకోవడం ఒకటి, ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే అఫెన్స్ జరగకముందే పట్టుకోవడం అనేది ఒకటి. సో బోత్ వేస్ శ్రీకాకుళం పోలీస్ ఆర్ డూయింగ్ గుడ్ వర్క్. సో ఎంటైర్ టీమ్ ఏదైతే ఉందో టీమ్కి ఈ అఫెన్స్ జరగకుండా ఆపినందుకు కంగ్రాచులేటింగ్. ఇందులో ఫర్దర్గా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. వీళ్ళకి ఎవరైతే ఇందులో అరెస్ట్ చేస్తున్నామో ఈ 4-5 మెంబర్స్ ఉన్నారు, వీళ్ళకి ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ కూడా ఉంది. మనకి శ్రీకాకుళం 1 టౌన్లో కావచ్చు, హెచ్ఎల్లో కావచ్చు, జేఆర్పురం స్టేషన్లో కావచ్చు, వీళ్ళకి పాత కేసెస్ కూడా ఉన్నాయి. సో అది ఫర్దర్గా మనము ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసును ఫైనలైజ్ చేయడం అనేది జరుగుతుంది.